నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చూడడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. నిర్గమకాండం మొదటి అధ్యాయం 12వ వచనం. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. మొదటి అధ్యాయంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద ఐగుప్తీయులు చూపించినటువంటి వ్యతిరేక ధోరణి మనకి కనబడుతుంది. మూడంతల విధానం దేవుని ప్రజల ఎడల వారు కనబరిచినది. శ్రమ, శాసనం, శోకం, ఈ మూడు అస్త్రాలు దేవుని ప్రజల మీద ప్రయోగించబడినటువంటి విధానం. శ్రమను చూపించారు, శాసనం పుట్టించారు, వారిలో విపరీతమైన శోకం కలగడానికి కారణకులుగా వారున్నారు. ఆనాటి నుండి నేటి వరకు దేవుని ప్రజల మీద ఈ మూడంతల ఆయుధాలను ఉపయోగిస్తూనే ఉన్నారు. వాటిలో నుంచి దేవుడు తన ప్రజల్ని ఏ రీతిగా కాపాడుతూ అభివృద్ధి పరుస్తూ వస్తూ ఉన్నారు. చరిత్రే మనకు ఆధారంగా దేవుని కార్యాలే లేక నేటి సంఘం నిలిచి ఉండడం మనకి నిదర్శనం దేవుని కార్యాలకు. మొదటిది మరి శ్రమపరచడం, శ్రమ పెట్టడం సాతాను గాని శత్రువు కానీ తన ప్రజల మీద ఉపయోగించే ఒక ఆయుధంగా మనం చూస్తాం. ఈ శ్రమలో మరి దేవుని యొక్క కార్యం మనం చూసినట్లయితే వారు శ్రమ పెట్టబడతా ఉన్నారు, కానీ వారు విస్తరించి ప్రబలిరి. వీరు విస్తరించకూడదు, వీరు అభివృద్ధి చెందకూడదు, వీరు నాశనం కావాలనే ఉద్దేశంతో శ్రమ అనుగ్రహించబడింది. కానీ అందుకు భిన్నంగా దేవుని కార్యాలు దేవుని ప్రజల్లో జరుగుతున్నది చూస్తే వారు విస్తరించబడుతూనే ఉన్నారు, వారు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. చివరికి శత్రువు అసహాయపడేటంతగా విస్తరించబడడం, అభివృద్ధి చెందడం అనేది చూస్తాం. ఎంత చక్కటి మాటలు కనబడతాయో. మొదటి అధ్యాయం 7వ వచనంలో బహు సంతానం గలవారే, ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. నిజంగా మరి మాటలు మన వినికుల్లోనూ మనలోనూ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వారున్న ప్రదేశం దేవుని ప్రజలతో నిండి ఉండాలి. అలాంటి కృపను మన జీవితాల్లోనూ కూడా దేవుడు మనకు దయచేయాలి. అక్కడున్న ఇశ్రాయేలు సంతానమైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. అందుకు వారు ఉపయోగించినది శ్రమ. అంత మాత్రమే కాదు, 13-14 వచనాల్లో చూస్తే ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. ప్రతి పనియు కఠినముగా ఉండెను. ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. కానీ దేవుడు హూ ఈజ్ ఆన్ కంట్రోల్ అని, రాజు వారిని శ్రమ పెట్టాలనుకున్నాడు, కానీ రాజు శ్రమల్లో వారిని విస్తరించడం, అభివృద్ధి పరచడం అనేది దేవుడు వారి పక్షాన చేసినటువంటి కార్యం. రెండవ విషయాన్ని చూస్తే శాసనం. ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుని ప్రజల్ని సంహరించాలనేటువంటి శాసనాలు వస్తూనే ఉన్నాయి. 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనంలో చూస్తే మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాను పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి. సంహరించాలి, చంపాలి అనేది నేరుగా రాజే మాట్లాడాడు. 15వ వచనంలో ఐగుప్తు రాజు సిప్రా, పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి రాజే నేరుగా వారితో మాట్లాడడం, వారిని సంహరించాలన్నటువంటి ఆలోచన దగ్గర ఇక్కడైనా ఎస్తేరు కాలంలోనైనా దేవుని ప్రజల్ని సంహరించాలన్నటువంటి ఆలోచనలు నాటి నుంచి నేటి వరకు వస్తూనే ఉన్న దేవుడు ఏ రీతిగా తన ప్రజల్ని భద్రపరుస్తూ ఉన్నాడో
మనం ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటాం. రాజే వారికి స్వయంగా ఆజ్ఞాపించినప్పటికీ 17వ వచనంలో ఉంది, ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక, వీరు రాజుకు కాకుండా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన రారాజైనటువంటి దేవునికి వీరు భయాన్ని వ్యక్తపరిచారు. భయపడిన వారిగా ఉన్నారు. మెట్టుకు వారు దేవునికి భయపడడాన్ని బట్టి వారి వంశాన్ని కూడా దేవుడు ఎంతగా ఆశీర్వదించారు. ఈ 15 నుంచి 22వ వచనం వరకులో ఉన్నటువంటి భాగాన్ని చూస్తే దేవుడు దేవుడు అన్న మాటలు పలుమార్లు మనకి కనబడతాయి. శాసనాలు పుట్టించేది రాజులే అయినా రారాజైన మన దేవుడు వాటిని ఏ రీతిగా తన యొక్క స్వాధీనంలోనికి తీసుకుంటారో, ఏ రీతిగా వాటిని మరలుస్తారో మనకి ఈ భాగంలో మనం చూడగలుగుతాం. ఇది 2వ మాట. శాసనం సంహరించబడాలన్న శాసనం దగ్గర దేవుని సహాయం తన ప్రజలకు ఏ రీతిగా అందించబడుతూ వచ్చిందో. 3వది శోకం. 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనంలో చూస్తే, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇప్పుడు కొద్దిమందే కాదు, ప్రజలందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ అది. దేవుని ప్రజలు లేక ఇశ్రాయేలీల్లో ఏ మగపిల్లవాడు పుట్టినప్పుడు కనిపించిన ఆ పుట్టిన కుమారుణ్ణి నదిలో పారవేయడం ఎంతటి శోకం కదా, ఎంతటి కఠినమైన పనో, ఎంతటి దుఃఖకరమైనటువంటి పనో. ఇది జనులందరికీ ఆ రాజు చేత అప్పగించబడినటువంటి పని ఇది. అలాంటి పరిస్థితుల్లో 2వ అధ్యాయం ప్రారంభాన్ని మనం చూస్తాం. అలాంటి శోకకరమైనటువంటి స్థితిగతుల దగ్గర దేవుడు ఒక దైవికమైన కుటుంబాన్ని అక్కడ నిలబెట్టినట్లుగా, అమ్రాము యోకెబెదు ఆ కుటుంబం ఒక చిన్న కుమారుణ్ణి దాచడం, మోషేను దాచడం. పిల్లరా, రారాజు లేక అప్పటికి మంచి రాజుగా ఉన్నటువంటి ఐగుప్తుని ఎదుర్కోవడానికి దేవుడు ఒక చిన్న కుమారుణ్ణి అక్కడికి పంపించాడు. ఎవరినైతే సంహరించాలనుకున్నాడో వారిలో నుంచే ఆ రాజ్యాన్ని సంహరించబడ్డానికి దేవుడు మోషేను లేవనెత్తడం మనం ఈ భాగంలో మనం చూస్తాం. తన ప్రజలైన వారి ఎడల, తన ప్రజలతోనే దైవిక కార్యాలు, ఈ లోకంలో కార్యాలు ఏ రీతిగా దేవుడు బలహీనులైనటువంటి తన ప్రజలను ఉపయోగించుకుని జరిగిస్తూ ఉంటారు. ఈ పుస్తకం మనకు ఒక నిదర్శనం. శ్రమ పెట్టాలనుకున్నారు, వారిని సంహరించాలనుకున్నారు, కానీ దేవుడు అదే ప్రజల ద్వారా ఐగుప్తు ప్రజల విషయాల్లో ఎలాంటి శ్రమను, ఎలాంటి సంహారాన్ని వారిపై అనుగ్రహిస్తూ వచ్చాడో రారాజైన దేవుడు తన ప్రజల్ని నడిపిస్తున్నటువంటి దేవుని కార్యాలు తదుపరి ఈ పుస్తకంలో మనం చూస్తాం. చివరి అధ్యాయంలో లేక ఈ పుస్తకం చివరి అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకు ఉంటుంది. అప్పుడు మేఘము, 40వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని. ఈ పుస్తక ప్రారంభంలో దేవుని ప్రజలు బానిసలుగా కనపడ్డారు, కానీ తదుపరి వారు స్వతంత్రులుగా మనం చూస్తాం. బలహీనులుగా ఉన్నారు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి జనులుగాను, లోకానికి వెలిగించేటువంటి ప్రజలుగాను వారు మనకి కనబడతారు. నలిగిపోతున్న వారుగా ఉన్నారు, కానీ దైవికమైనటువంటి ప్రజలుగా వారు వెలుపలికి వచ్చిన వారు. అన్య రాజు చేతి కింద ఉన్నటువంటి వారు ఇప్పుడు ప్రపంచానికి లేక రాజ్యాలు అన్నిటికీ రాజైనటువంటి దేవుని రాజుగా కలిగి ఉండి బయలు వెళుతున్నటువంటి ప్రజలను మనము ఈ యొక్క భాగములో మనం చూస్తాం. వీళ్ళరా, మనము ఈ లోకంలో ఆనాటి ఇశ్రాయేలీలాగా ఉన్నాము. శ్రమ, శాసనం, శోకం, లోకం మన మీదకి ఉపయోగించే అస్త్రాలు అయినా రారాజైన దేవుడు యేసు ప్రభువు వారు పరిపాలనలో మనం ఉన్నాం. అవే అస్త్రాలు ఆ లోకం మీదకి దేవుడు ఉపయోగించి మనల్ని వెలుపలకు
నడిపించేటువంటి దేవుడు తిరిగి ఆయన యొక్క పరిపాలనా కాలంలో మనం ఈ లోకాన్ని అంతటిని పరిపాలించే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.